ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధని పద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 236 వచనం. సమయంబునం పౌర సుందరులు ప్రాసాద శిఖర భాగంబులను నిలిచి గోపాల సుందరుని సందర్శించి వర్గంబులై మార్గంబు 2 దిశల కరారం ఇందంబులు సాచి ఒండుర్లకు చూపుసున్ తమలో తొల్లి గుణంబులం కూడక జీవులు లేన రూపంబులై ఉండగా ప్రపంచము ప్రవర్తింపని సమయంబున పొంటి దీపించు పురాణ పురుషుండి తండను వారును జీవులకు బ్రహ్మత్వంబు కలుగలయంబు సిద్ధించుట ఎట్లను వారును జీవనోపాధి భూతంబులైన సత్వాది శక్తుల లయంబు జీవుల లయంబను వారును క్రమణ సృష్టికర్త అయిన ఆ పరమేశ్వరుండు నిజ వీర్య ప్రేరితయ్యి నిజాంశ భూతంబులైన జీవులకు మోహిని ఎగుచు సృష్టిసేయ నిశ్చయించి నామరూపములు లేని జీవులందు నామరూపములు కల్పించు వరకు వర్తిల్లు స్వమాయను అంగీకరించు అని వారు నిర్మల భక్తి సముత్కంఠా విశేషంబులను అంకుటింతులై జితేంద్రులకు విద్వాంసులు మహానుభావు నిజరూపంబు దర్శింతురను వారును యోగ మార్గంబరంగాని దర్శింపరాను వారునై మరియును. భావం తెలుసుకుందాం. ఆ సమయంలో బహు సుందరుడైన గోపాలకృష్ణుని దర్శించడానికి హస్తినానగర కాంతలు నగరంలోని భవనాలపై ఎక్కారు. మార్గానికి ఇరువైపులా గుంపులు కూడి చేతులు చాపి వాసుదేవుణ్ణి ఒకరికొకరు చూపించుకోసాగారు. సృష్టి ఆదిలో జీవులు త్రిగుణాలతో కూడక ముందు ప్రపంచం అంతా ఆయనలో లీనమై ఉండేది అని, అద్వితీయమైన పరబ్రహ్మ స్వరూపం ఈయనే అని కొందరు అంటున్నారు. జీవులకు పరబ్రహ్మతత్వం కలిగితే లయం అనేది ఎలా కలుగుతుంది అని కొందరు అంటున్నారు. జీవనాలకి ఉపాధి భూతాలైనటువంటి సత్వాది శక్తులు లయం కావటమే జీవుల లయం అని కొందరు చెప్తున్నారు. మరలా సృష్టికి కారణభూతుడైనటువంటి విశ్వేశుని ఆత్మశక్తి చేత తన మాయను చేపట్టి నామరూపాలు లేని జీవులందు నామరూపాలు ఏర్పరిచాడని మరి కొందరు చెప్తున్నారు. నిర్మలమైన భక్తి గలవారు కుంటుపాడని ఉత్కంఠభరిత యత్నులై జితేంద్రులైన పరమ జ్ఞానులు ఈ భగవానుని దర్శించగలరని మరి కొందరు అంటున్నారు. యోగ మార్గం ద్వారా తప్ప పరమేశ్వర సాక్షాత్కారం అసాధ్యమని ఇంకొందరు అంటున్నారు. తర్వాత 237 పద్యం తెలుసుకుందాం. రమణీ దూరము ఓయన్ కృష్ణురథమున్ రాధింక విషింపన్. రమణీ దూరము పోయన్ కృష్ణరథమునన్ రాధింక విషింపం. ఈ కమలాక్షం పొడగానలేని దినముల్ కల్పంబులై తోచు గేహములందుండంగన్ ఏలపోయి పరిచర్యల్ చేయుచున్ నిమ్మి అందరమ్మా అని ఒక్క చంద్రముఖి కందార్ప సుగభ్రాంతయై. రమణి రమణతో కూడిన దాన అనగా స్త్రీ దూరముగా పోయను కృష్ణుని రథము రాదు వీలు కాదు ఇంకా ఇకపైన వీక్షింపన్ చూచుటకు ఈ కమలాక్షున్ కృష్ణుని పొడగా చూడగలుగుట లేని దినముల్ రోజులు కల్పములు అయి తోచుచుండగా గేహములు గృహములు అందులో ఉండుట ఏలా ఎందులకు పోయి వెళ్ళి పరిచర్యలు చేయుచున్. పరిచర్యలు చేస్తూ నెమ్మిన్ చక్కగా ఉండేదము. రావమ్మా అనెను ఒక చంద్రముఖి సుందరి. కందర్ప అనగా మన్మధుని ఆసుగా బాణముల వలన
భ్రాంతితో కూడినది అయి భావము. ఓ సఖీ, అదిగో శ్రీకృష్ణుడి రథం దూరంగా వెళ్ళిపోయింది, ఇక మన కళ్ళకు కనిపించదు. కమలాష్టమిని కనుగొనలేని దినాలు కల్పాలు తోస్తాయి. ఇక క్షణం సేపు కూడా ఉండలేమి ఇళ్లలో. మాధవుని వెంట మనం కూడా వెళ్ళి ఆయనకు సేవలు చేసుకుంటూ అక్కడే హాయిగా ఉండిపోదామని మన్మధుని బాణాలు నాటిన మగువ యువతే. 238 పద్యం. తరుణీ యాదవరాజుగాడితడు వేద వ్యక్తుడై ఒక్కడై వరుసన్ లోక భవస్థితి ప్రళయముల్ వర్తింపగా చేయు దుస్తర లీలారతుడైన ఈశుడు. ఇతని దర్శించం పుణ్యభాసురనే నంచు నటించే ఒక్కతే మహాసుతాంతరంగంబునన్. తరుణి, తరుణ వయసులో ఉన్నదానా అనగా స్త్రీ. యాదవుల రాజు కాడు ఇతడు వేదముల వలన వ్యక్తుడు తెలియబడవాడు. అయి ఒక్కడే అయి వరుసగా లోకముల భవ సృష్టి స్థితి లయములను వర్తింపగాన్ ప్రవర్తించున్నట్లు చేయును. దుస్తరా, దాటుటకు వీలు కాని లీలతో రతుడు కూడినవాడు అయినట్టి ఈశుడు అనగా కృష్ణుడు. ఇతనిని దర్శించితిన్, చూడగలిగితిని. పుణ్యముతో భాసురా, ప్రకాశించుదానను. నేను అంచు నటించను. ఒకతే మహా గొప్ప శుద్ధాంతరంగమునన్, పరిశుద్ధమైన అంతరంగముతో అనగా అంతఃపురములో. భావము. చెలి, వేద్యుడైనటువంటి ఆదినారాయణుడే గాని ఈ కృష్ణుడు యాదవ ప్రభు కాదే. ఈ దేవాదిదేవుడు విశ్వానికి సృష్టి స్థితి లయాలు కల్పించే మహానుభావుడే. ఈయన లీలలో మనం తెలుసుకోలేం. లోకేశ్వరుని కనులారా దర్శినటువంటి నేను ఎంత దృష్టవంతురాలను అని ఒక అంగన ఆనంద తరంగాలు పొంగిపొరలే అంతరంగంతో చిందులు వేసింది. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.